హాయ్ టు ఆల్. లాస్ట్ వీడియోలో మనం ఏం చూసాము, సర్వీస్ ప్రోగ్రామ్ గురించి చూసాం. ఆ ముందు వీడియోలో ఏం చూసాం, ప్రొసీజర్ అంటే ఏంటో చూసాం, మాడ్యూల్ అంటే ఏంటో చూసాం, సబ్ ప్రొసీజర్ అంటే ఏంటో చూసాం. సో సర్వీస్ ప్రోగ్రామ్ గురించి చూసినప్పుడు నేను సిగ్నేచర్ అనే ఒక కాన్సెప్ట్ గురించి చెప్పాను. సో ఈరోజు ఏంటంటే ఈ సిగ్నేచర్ గురించి డీటెయిల్గా చూద్దాం అండ్ సిగ్నేచర్ వైలేషన్ ఎర్రర్ ఎప్పుడు వస్తుందో చూద్దాం. సో ఈ రెండు టాపిక్స్ కొంచెం ఇంపార్టెంట్ అనమాట. అండ్ బైండింగ్ డైరెక్టరీ గురించి కూడా చూద్దాం. ఈ మూడు టాపిక్స్ కలిపి మనం చూద్దాం అనమాట. సో అసలు సిగ్నేచర్ అంటే ఏంటో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఒక ప్రొసీజర్ ఉందండి. సో నేనేం చేస్తున్నానంటే, ప్రొసీజర్ పిఆర్ అప్పర్ ఉంది. ఈ ప్రొసీజర్ నుంచి నేనేం చేస్తున్నానంటే, ఒక ఇది నేను ప్రోటోటైప్ ఇక్కడ డిఫైన్ చేశాను. ఇది మెయిన్ ప్రొసీజర్. సో ప్రోటోటైప్ డిఫైన్ చేశాను. పిఆర్ అప్పర్ అనే సబ్ ప్రొసీజర్ని కాల్ చేస్తాను. ఈ పిఆర్ అప్పర్ అనే సబ్ ప్రొసీజర్ ఎందులో ఉందంటే, సో నాకు ఇక్కడ ఉంది. సో చూడండి, నాకు ఇందులో లాట్ ఆఫ్ ప్రొసీజర్స్ ఉన్నాయి. ఏమున్నాయి, పిఆర్ అప్పర్ ఉంది, పిఆర్ లోయర్, రెండు ప్రొసీజర్స్ ఉన్నాయి. నేనేంటి పిఆర్ అప్పర్ని ఎక్స్పోర్ట్లో పెట్టుకున్నాను, పిఆర్ లోయర్ని. ఎందుకు, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకరు ఎవరైనా వేరే ప్రోగ్రామ్ నుంచి లోయర్ని కూడా ఎక్స్పోర్ట్ చేయాలనుకున్నారు, ఈ ప్రోగ్రామ్ ఈ మాడ్యూల్ యూజ్ చేసి. సో అప్పుడు వాళ్ళకి అవసరం కాబట్టి రెండు ఎక్స్పోర్ట్లో పెట్టుకున్నాను ప్రస్తుతానికి. సో నేనేం చేస్తున్నానంటే, ఈ రెండింటిని ఫస్ట్ మాడ్యూల్గా క్రియేట్ చేస్తున్నాను. మాడ్యూల్గా క్రియేట్ చేసి సోర్స్ మోడ్లో పెడుతున్నాను. ఓకేనా. ఓకే, సో చూడండి, సో మాడ్యూల్ క్రియేట్ అయింది. అట్ ది సేమ్ టైం దీన్ని కూడా మాడ్యూల్గా క్రియేట్ చేస్తున్నాం విత్ సోర్స్ మోడ్. సో మాడ్యూల్గా 15 ఆప్షన్ తీసుకోవచ్చు, లేదంటే క్రియేట్ ఆర్పీజీ మాడ్ అనే కమాండ్ అయినా ఇవ్వచ్చు. సో అది అప్ టు యూ. సో మనం 2 వేస్లో చేయొచ్చు. సో ఇప్పుడు రెండు మాడ్యూల్ క్రియేట్ చేస్తాను. నేనేం చేస్తానంటే ఒక సర్వీస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేస్తాను. సో సర్వీస్ ప్రోగ్రామ్ ఎలా క్రియేట్ చేస్తాం, సిఆర్టీ ఎస్ఆర్వి పీజిఎం. ఆల్రెడీ దీని గురించి కమాండ్ గురించి లాస్ట్ వీడియోలో చూసాం కాబట్టి జస్ట్ కమాండ్ చెప్తున్నాను. సో ఇప్పుడు నేనేమి ఇస్తానంటే, ఎస్ఆర్వి 001 అని ఇచ్చా సర్వీస్ ప్రోగ్రామ్కి నేమ్. సో లైబ్రరీ నేమ్ ఇస్తున్నాను. సో ఇప్పుడు మాడ్యూల్ ఏది, సబ్ ప్రొసీజర్స్ ఉన్నది, మనం దీనికి యాడ్ చేద్దాం. అదేంటి, PRG 008. అదే కదా. లైబ్రరీ నేమ్ ఏంటి, వర్మ 42551. సో ఇప్పుడు ఏంటి, మనం ఎక్స్పోర్ట్ దగ్గర ఏమి ఇస్తాం, మనకు రెండు ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి సోర్స్ ఫైల్ అని ఉంటుంది, ఇంకోటి ఆల్ అని ఉంటుంది. నేనేంటంటే అన్ని సోర్స్ ఫైల్ కాకుండా ఆల్ అని ఇచ్చా. ఆల్ అంటే ఏంటి, ఈ సబ్ ప్రాసెస్ 00 కదా. ఈ PRG 08లో ఉన్న అన్ని ప్రొసీజర్స్ని ఇది ఎక్స్పోర్ట్ చేసుకుంటుంది. సింపుల్గా ఎంటర్ ఇచ్చా. ఎంటర్ ఇస్తే ఏమొచ్చింది, సర్వీస్ ప్రోగ్రామ్. ఓకే, STV అని ఇచ్చాను. ఓకే, SRV కాకుండా. ఓకే, STV 001 క్రియేటెడ్ అని వచ్చింది. సో నేనేంటంటే వర్క్ ఓబీజే చేస్తున్నా. వర్క్ ఓబీజే STV 001 అదే కదా. వర్క్ ఓబీజే చూడండి, సర్వీస్ ప్రోగ్రామ్ క్రియేట్ అయింది. సో కావాలంటే దాన్ని చూడండి, ఏ రోజు క్రియేట్ అయింది, 10/1/24 అంటే ఈరోజే క్రియేట్ అయింది. ఓకే, సో ఇప్పుడు నేను ఏంటంటే డిస్ప్లే సర్వీస్ ప్రోగ్రామ్. ఓకేనా. సో STV 001 అని ఇస్తున్నా. టేక్ F4. సో లైబ్రరీ కూడా ఇద్దాం. సో ఎంటర్ ఇచ్చా. ఎంటర్ ఇస్తే చూడండి, దీనికి ఒక సిగ్నేచర్ అనేది క్రియేట్ అయింది. సో ఎంటర్ ప్రెస్ చేసాను, ఎంటర్ ప్రెస్ చేశాను. సో దేని మీద క్రియేట్ చేసాం, ఈ మాడ్యూల్ మీద కదా క్రియేట్ చేసాం, PRG 08 మాడ్యూల్ కదా క్రియేట్ చేసాం. సో దాన్ని ఎంటర్ ఇచ్చా. ఎంటర్ ఇచ్చాక చూడండి ఎన్ని ప్రొసీజర్స్ ఎక్స్పోర్ట్ అవుతుంది, దానిలో ఉన్న అన్ని ప్రొసీజర్స్ అంటే రెండింటికి ఎక్స్పోర్ట్ ఉంది కాబట్టి మనం ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు ఆల్ అని ఇచ్చాం కాబట్టి, సర్వీస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేసేటప్పుడు ఎక్స్పోర్ట్ ఆల్ అని ఇచ్చాం కాబట్టి రెండు ఎక్స్పోర్ట్ అవుతుంది. సో ఇప్పుడు నేను చూస్తే ఎంటర్ ప్రెస్ చేస్తుంటే నాకు ఒక సిగ్నేచర్ క్రియేట్ అయింది. ఈ సిగ్నేచర్ కాపీ చేసుకుంటాను. ఓకేనా. సో సిగ్నేచర్ కాపీ చేసుకుని ఇక్కడ పెట్టుకుంటున్నాను. ఫాంట్ సైజ్ కొంచెం పెంచుతాను. సో ఇది సిగ్నేచర్ క్రియేట్ అయింది. సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే నేను ప్రోగ్రామ్ క్రియేట్ చేస్తాను. ప్రోగ్రామ్ ఎలా క్రియేట్ చేస్తాం, CRT PGM. ఓకేనా. టేక్ F4. సో ప్రోగ్రామ్ నేమ్ ఏమి ఇస్తున్నా అంటే PRG 07 అని ఇస్తున్నా. సో వర్మ 4255. సో ఈ ప్రోగ్రామ్ క్రియేట్ చేసేటప్పుడు, సర్వీస్ ప్రోగ్రామ్ అటాచ్ చేసేటప్పుడు ఎలా చేయాలనేది లాస్ట్ వీడియోలో చెప్పాను. సో ఒకటి ప్రోగ్రామ్ నేమ్ ఇస్తే ఒకలా చేస్తాం, లేదు అంటే డిఫరెంట్ నేమ్ ఇచ్చినప్పుడు ఒకలా చేస్తాం. సో నేనేంటంటే ప్రోగ్రామ్ నేమే ఇచ్చాను, అంటే మాడ్యూల్ నేమే ఇచ్చాను. సో అందుకని నేను జస్ట్ సర్వీస్ ప్రోగ్రామ్ యాడ్ చేస్తున్నాను. STV 001 ఇదే కదా సర్వీస్ ప్రోగ్రామ్ మనం క్రియేట్ చేసింది. సో లైబ్రరీ కూడా ఇస్తున్నాను. సో చూడండి, సో సింపుల్గా ఎంటర్ ఇచ్చాను. సో ఇస్తే ఏమైంది, ప్రోగ్రామ్ క్రియేటెడ్. డిస్ప్లే PGM. ఓకేనా. PRG 07 ఇదే కదా ప్రోగ్రామ్ మనం ఇచ్చింది. సో ఇచ్చి ఎంటర్ ప్రెస్ చేస్తే చూడండి మనం క్రియేట్ చేసింది ఏ మాడ్యూల్ మీద, PRG 07 మీద. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఇది చూడండి
సర్వీస్ ప్రోగ్రామ్ అంటే మనం ఇచ్చిన సర్వీస్ ప్రోగ్రామ్ ఇదే కదా, సో దాని సిగ్నేచర్ ఇదనమాట. సో మీరు చెక్ చేయండి, సిగ్నేచర్ తీసుకోండి, కాపీ చేయండి. సో పేస్ట్ చేస్తే చూడండి ఇవి రెండు సేమ్ ఉందా, సర్వీస్ ప్రోగ్రామ్కి ఏ సిగ్నేచర్ అయితే ఉందో అదే సిగ్నేచర్ ఇక్కడ ఉంది. ఎందువల్ల ఆ సర్వీస్ ప్రోగ్రామ్ని ఇక్కడ యాడ్ చేసాం కాబట్టి. సో ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది కదా, ఒక ప్రోగ్రామ్ అనేది సర్వీస్ ప్రోగ్రామ్ని యాడ్ చేసినప్పుడు ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే బేస్డ్ ఆన్ దిస్ సిగ్నేచర్ అనమాట. సో సిగ్నేచర్ వల్ల యూజ్ ఏంటంటే ఇది. సో ఎప్పుడైతే మనం ఒక సర్వీస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేస్తామో బై డిఫాల్ట్ దానికి ఒక సిగ్నేచర్ క్రియేట్ అవుతుంది. ఓకేనా, సో అది మనం చూసాం. సో అదేవిధంగా ఎప్పుడైతే ప్రోగ్రామ్ క్రియేట్ చేసేటప్పుడు సర్వీస్ ప్రోగ్రామ్ దీనికి యాడ్ చేస్తామో ఆ సర్వీస్ ప్రోగ్రామ్ దీనికి యాడ్ అయ్యి దాని సిగ్నేచర్ కూడా యాడ్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఏమవుతుంది అంటే బ్యాక్ ఎండ్లో ఈ సర్వీస్ ప్రోగ్రామ్ యొక్క సిగ్నేచర్ బేస్ చేసుకుని ఈ ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో అది, సో అందుకే నేను ఇప్పుడు వరకు మీకు చూపించాను. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ప్రోగ్రామ్ని కాల్ చేస్తున్నాను. strDbg డీబగ్ చేద్దాం. PRG07 take F4 YS. సో ఈ సర్వీస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేసేటప్పుడు సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఓ సిగ్నేచర్ అనేది క్రియేట్ అవుతుంది, ఆ సిగ్నేచర్ బేస్ చేసుకునే ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ప్రోగ్రామ్కి మనం సర్వీస్ ప్రోగ్రామ్ యాడ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ సిగ్నేచర్ అనేది దానికి యాడ్ అవుతుంది. సో చూడండి అదే సిగ్నేచర్ యాడ్ అయింది. సో ఇప్పుడు ఏంటంటే F10 తీసుకుని బ్యాక్ వస్తున్నాను. సో ఇప్పుడు ప్రోగ్రామ్ని కాల్ చేస్తున్నాను. సో కాల్ చేస్తే ప్రోగ్రాంలోకి వచ్చిన తర్వాత F10 ప్రెస్ చేస్తే ఏమైంది, ఫస్ట్ ఏదైతే మనం స్ట్రింగ్ అనేది పారామీటర్గా పాస్ చేస్తామో దానికి వాల్యూ అసైన్ అవుతుంది. ఆ తర్వాత ప్రొసీజర్ అనేది కాల్ అవుతుంది. షిఫ్ట్ F10 ప్రెస్ చేస్తున్నాను. సో ప్రొసీజర్లోకి వచ్చింది. సో ప్రొసీజర్లో ఎందులో ఉంది, PRG08 ఇదే కదా మాడ్యూల్. సో ఆ మాడ్యూల్లోకి వచ్చింది. సో ఇప్పుడు ఏంటి, ఎందువల్ల వచ్చింది, మనం సర్వీస్ ప్రోగ్రామ్ని అటాచ్ చేసాం కదా, ఈ మాడ్యూల్ అనేది సర్వీస్ ప్రోగ్రామ్కి అటాచ్ చేసాం, ఆ సర్వీస్ ప్రోగ్రామ్ని ప్రోగ్రాంలో కాల్ చేసాం కాబట్టి ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు F10 ప్రెస్ చేసాం. F10 ప్రెస్ చేస్తే ఎక్కడికి వస్తుంది, మనకి రెండు ప్రొసీజర్స్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ఏది లోయర్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, అప్పర్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. బట్ కాల్ చేసేటప్పుడు మనం PRG07లో కాల్ చేసేటప్పుడు ఏంటి, PR అప్పర్ ఒకటే, ఈ ప్రొసీజర్నే కాల్ చేసాం. సో అందువల్ల ఇదే ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇప్పుడు చూడండి, సో ఇప్పుడు ఏంటి రిజల్ట్ క్యాలిక్యులేట్ అయింది. రిజల్ట్లో ఏముంటుంది, మనం స్మాల్ కేస్ ఇచ్చాం, అప్పర్ కేసులో కన్వర్ట్ అవ్వాలి. సో సింపుల్గా అప్పర్ కేసులో కన్వర్ట్ అయింది. సో ఇప్పుడు అగైన్ ప్రొసీజర్ ఎండ్ అయిపోతుంది. సో ఎండ్ అయిపోతే మళ్ళీ ఎక్కడికి వస్తుంది, PRG07 ఈ ప్రొసీజర్కి వచ్చి మనం ఏ ఆపరేషన్ అయితే చేయాలనుకున్నామో అది ఆ రిజల్ట్ డిస్ప్లే అవుతుంది. ఓకేనా, డిస్ప్లే అయింది. సో ఇదన్నమాట సిగ్నేచర్ ఎందుకు యూజ్ అవుతుందంటే ఒక సో సింపుల్గా వాట్ ఈజ్ మీన్ బై సిగ్నేచర్ అని అడుగుతారు. సిగ్నేచర్ అంటే ఏంటంటే వెన్ వీ క్రియేట్ ఎ సర్వీస్ ప్రోగ్రామ్ బై డిఫాల్ట్ వన్ సిగ్నేచర్ విల్ బీ క్రియేటెడ్. ఓకేనా, సో ఇది సిగ్నేచర్ అంటే. సో ఓకే, సిగ్నేచర్ వల్ల యూజ్ ఏంటి, వాట్ ఈస్ ది నెసెసిటీ ఆఫ్ సిగ్నేచర్. సో when we create a service program, one signature will be created. When we create a program with the help of service program, then this signature will be added to the ప్రోగ్రామ్ అనమాట. ఏమవుతుంది, సింపుల్గా ఎప్పుడైతే ఈ సర్వీస్ ప్రోగ్రామ్ని యూజ్ చేసి ఒక ప్రోగ్రామ్ అనేది క్రియేట్ చేస్తున్నామో ఈ సర్వీస్ ప్రోగ్రామ్ యొక్క సిగ్నేచర్ ఏదైతే ఉందో అది ఈ ప్రోగ్రామ్కి యాడ్ అయింది. సో అదే కదా మనం ఇక్కడ చూసాం, రెండు సేమ్గా ఉంది. సో ఎప్పుడైతే మనం కాల్ చేస్తామో ప్రోగ్రామ్ని, వెన్ వీ కాల్ ది ప్రోగ్రామ్ ఎట్ దట్ టైమ్ దట్ ప్రోగ్రామ్ విల్ బీ ఎగ్జిక్యూటెడ్ బేస్డ్ ఆన్ దిస్ సిగ్నేచర్ అనమాట. ఓకేనా, ఇది సిగ్నేచర్. సో నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే సిగ్నేచర్ వైలేషన్ ఎర్రర్. ఈ ఎర్రర్ ఎప్పుడు వస్తుందో చూద్దాం. సో ఈ ఎర్రర్ ఎప్పుడు వస్తుందంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక సర్వీస్ ప్రోగ్రామ్, సో నాకు ఒక సర్వీస్ ప్రోగ్రామ్ ఉందండి. సో ఫర్ ఎగ్జాంపుల్ STV001 ఈ సర్వీస్ ప్రోగ్రామ్ దేని మీద క్రియేట్ అయింది, ఈ PRG08 కదా. సో నేనేం చేశానంటే, సో ఇది ఉంది కదా, ఇదే కదా ఈ మాడ్యూల్ కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ మాడ్యూల్ ఉంది, ఇందులో ఏంటంటే రెండు సబ్ ప్రొసీజర్స్ ఎక్స్పోర్ట్ అవుతాయి. నేనేం చేస్తున్నానంటే సెకండ్ ప్రొసీజర్ అనేది ఎక్స్పోర్ట్ అవ్వట్లా, నాకు దీన్ని ఎక్స్పోర్ట్ చేయట్లా, ఓన్లీ ఒక ప్రొసీజర్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నాను. సో నేనేం చేశాను, ఫైల్ చేసి దీన్ని మాడ్యూల్గా క్రియేట్ చేస్తున్నాను. మాడ్యూల్గా క్రియేట్ చేసేటప్పుడు నేనేం చేశానంటే ఇంతకుముందు మనం ఈ మాడ్యూల్ ఏదైతే ఉందో PRG08లో ఇంతకుముందు రెండు ప్రొసీజర్ని ఎక్స్పోర్ట్లో పెట్టాను. ఎక్స్పోర్ట్ అప్పరు ఎక్స్పోర్ట్లో ఉంది, లోయర్ ఎక్స్పోర్ట్లో ఉంది. ఇప్పుడు ఏం చేశానంటే ఈ మాడ్యూల్ని చేంజ్ చేశాను. జస్ట్ ఏంటి, సెకండ్ ప్రొసీజర్ ఏదైతే ఉందో దాన్ని ఎక్స్పోర్ట్ చేయట్లా, జస్ట్ ఒక ప్రొసీజర్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ మాడ్యూల్ని యూజ్ చేసి ఒక సర్వీస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేస్తాను. సో సర్వీస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేయవలసిన ఆల్రెడీ సర్వీస్ ప్రోగ్రామ్ ఉంది కదా మనకేంటి, చూడండి డిస్ప్లే SRV PGM. సో టేక్ F4 STV001. సో చూడండి క్లీన్గా చూడండి.
సో ఇప్పుడు దీని యొక్క సిగ్నేచర్ ఏది ఈ మాడ్యూల్ మీద క్రియేట్ అయింది. ఓకే, సో ఇప్పుడు ఎంటర్ ఇస్తే చూడండి మనకి ఎన్ని ప్రొసీజర్స్ ఎక్స్పోర్ట్ అవుతున్నాయి, 2 అప్పరు లోయర్. ఎందుకు, ఫస్ట్ టైం మనం ఏంటి ఆ మాడ్యూల్ని యాడ్ చేసినప్పుడు 2 ఎక్స్పోర్ట్లో ఉన్నాయి కాబట్టి అది అందువల్ల 2 ఎక్స్పోర్ట్ అయింది. ఆ తర్వాత ఏమైంది, దానికి ఒక సిగ్నేచర్ అనేది క్రియేట్ అయింది. సో ఇది సిగ్నేచర్. సో ఇప్పుడు మీరు చూస్తే 2 మాడ్యూల్ ఒక మాడ్యూల్ యాడ్ చేసాం, అందులో 2 ప్రొసీజర్స్ అనేవి సబ్ ప్రొసీజర్స్ అనేవి ఎక్స్పోర్ట్ అయినాయి, ఓ సిగ్నేచర్ క్రియేట్ అయింది. ఇప్పుడు నేనేం చేశాను, ఈ మాడ్యూల్ని చేంజ్ చేశాను. చేంజ్ చేయడం అంటే ఏం చేశాను, ఓన్లీ ఒక ప్రొసీజర్ ఎక్స్పోర్ట్లో పెట్టుకున్నాను, సెకండ్ ప్రొసీజర్ అనేది ఎక్స్పోర్ట్లో పెట్టట్లా. సో దీని మాడ్యూల్ క్రియేట్ చేశాను. 15 టేక్ F4 అండ్ F10 సోర్స్ మోడ్లో నేనేం చేస్తున్నానంటే మాడ్యూల్ క్రియేట్ చేశాను. ఓకేనా, సో మాడ్యూల్ క్రియేట్ అయింది. సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే నేను సో అప్డేట్ చేస్తానంట. ఓకేనా, యూపీడీ అప్డేట్ సర్వీస్ పీజిఎం. సో కమాండ్ ఇటీ సర్వీస్ మనం జనరల్గా క్రియేట్ సర్వీస్ ప్రోగ్రామ్ చూసాం, బట్ ఆల్రెడీ సర్వీస్ ప్రోగ్రామ్ ఉంది కాబట్టి నేను జస్ట్ దాన్ని అప్డేట్ చేస్తాను. సో అప్డేట్ చేసేటప్పుడు ఏంటి, అగైన్ దాన్ని నేమ్ ఏమండి STV001 ఇదే కదా, వర్మ 42551. సో మాడ్యూల్ ఏంటి PRG08, లైబ్రరీ ఏంటి వర్మ 42551. సో అగైన్ ఇక్కడ వచ్చేసరికి ఎక్స్పోర్ట్ దగ్గర నేను అగైన్ ఆల్ ఇస్తున్నాను. ఓకేనా, సో ఏమి ఇవ్వట్లేదు, జస్ట్ ఇంతకుముందు ఎలా చేశాను అలాగే ఇస్తున్నాను. సో జస్ట్ ఎంటర్ ప్రెస్ చేశాను. ఇప్పుడు చూడండి డిస్ప్లే సర్వీస్ ప్రోగ్రామ్. ఓకేనా, సర్వీస్ ప్రోగ్రామ్ ఏంటి STV001. సో టేక్ F, సో లైబ్రరీ నేమ్ కూడా ఇవ్వండి. సో ఎంటర్ ఇవ్వండి. ఎంటర్ ఇస్తే మనకి చూడండి ఈ సర్వీస్ ప్రోగ్రామ్ సిగ్నేచర్ అనేది చేంజ్ అయింది. సో అది మళ్ళీ చూద్దాం మనం. ఇప్పుడు ఏంటి, ఒక మాడ్యూల్ ఏదైతే మాడ్యూల్ ఉందో ఒకే మాడ్యూల్ చూపిస్తుంది. ఎంటర్ ప్రెస్ చేయండి. ఎంటర్ ప్రెస్ చేస్తే చూడండి ఇంతకుముందు మనకి ఎన్ని ప్రొసీజర్స్ ఎక్స్పోర్ట్ అయినాయి, PR అప్పరు PR లోయర్ 2 ఎక్స్పోర్ట్ అయింది. బట్ ఇప్పుడు ఒకటే అయింది. ఎందువల్ల మాడ్యూల్లో మనం ఏంటంటే ఒకదానికే ఎక్స్పోర్ట్ ఇచ్చాం కాబట్టి. ఓకే, ఇది ఓకే. ఇప్పుడు మనం చూస్తే దీని సిగ్నేచర్ ఇది. సో ఇదేంటిది STV001కి బిఫోర్ అప్డేట్, సో ఇది PRG07 యొక్క సిగ్నేచర్. సో ఇప్పుడు ఏంటి, మనం ఏంటంటే అప్డేట్ చేసాం. అప్డేట్ చేసినప్పుడు STV001 ఆఫ్టర్ అప్డేట్. చూడండి అప్డేట్ చేసినప్పటికీ సో ఇప్పుడు ఫస్ట్ సిగ్నేచర్ ఏముంది D7523 అని ఉంది, ఇక్కడే ఉంది D9C5. సో ఏమైంది, సిగ్నేచర్ అనేది చేంజ్ అయింది. సో ఇప్పుడు ఏమైంది, ఇక్కడ సర్వీస్ ప్రోగ్రామ్ అప్డేట్ చేయడం వల్ల దాని సిగ్నేచర్ చేంజ్ అయింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సో డిస్ప్లే ప్రోగ్రామ్ నేమ్ చేంజ్ చేయం, జస్ట్ అదే ప్రోగ్రామ్ డిస్ప్లే పీజిఎం. సో ప్రోగ్రామ్ నేమ్ ఏంటి PRG07, లైబ్రరీ వచ్చేసరికి 4255. దీనిలో మనం సర్వీస్ ఇప్పుడు ఏంటి ఈ మాడ్యూల్ మీద క్రియేట్ చేస్తున్నాము. సర్వీస్ ప్రోగ్రామ్ సిగ్నేచర్ చూసుకుంటే దీన్ని ఏం చేంజ్ చేయలేదు కాబట్టి ఏమీ చేంజ్ కాలేదు. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే జస్ట్ ఈ ప్రోగ్రామ్ జస్ట్ కాల్ చేస్తున్నాను. కాల్ చేస్తే మనకేమైంది, సో చూడండి జస్ట్ అది డిస్ప్లే అయిపోయింది. సో ఒక్క నిమిషం NDBG చేస్తాను, తర్వాత చెప్తాను. NDBG ఓకే, NDBG చేసా. జస్ట్ నేను ఏంటి కాల్ చేశాను. కాల్ చేస్తే ఏమవుతుంది, ఎగ్జిక్యూట్ అవుతుంది. బట్ మనకేం తెలుసు, మనం డిస్ప్లే పీజిఎం చేస్తే ఈ సిగ్నేచర్ ఉంది. బట్ యాక్చువల్గా సర్వీస్ ప్రోగ్రామ్ అప్డేట్ చేస్తే ఇది ఉంది. బట్ నేనేం చెప్పాను, ఇవి 2 ఈక్వల్గా ఉంటేనే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతుంది అని చెప్పాను. సో బట్ ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. దానికి రీజన్ ఏంటంటే మనం ఏంటంటే జాబ్ నుంచి ఎగ్జిట్ అవ్వాలి. ఎగ్జిట్ అయ్యి మళ్ళీ లాగిన్ అవ్వండి. సో అది గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు చూడండి వర్క్ మెంబర్ PDM అగైన్ సిగ్నేచర్ ఒకసారి రెండింటివి కంపేర్ చేసుకుందాం. ఇప్పుడు చూడండి డిస్ప్లే SRV PGM STV001. సో డిస్ప్లే సో చూడండి సిగ్నేచర్ మనం చూస్తే సో ఒక మాడ్యూల్ యాడ్ అయింది. సో దానిలో ఉన్న ప్రొసీజర్ ఒకటే, దాని సిగ్నేచర్ చూస్తే మనకి చూడండి అప్డేటెడ్ సిగ్నేచర్ D9C5 ఇదే ఉంది. సో ఇప్పుడు డిస్ప్లే PGM PRG07. సో ఇందులో మనం చూస్తే సిగ్నేచర్ ఏముందో చూడండి. ఈ సర్వీస్ ప్రోగ్రామ్ సిగ్నేచర్ కాపీ చేస్తున్నా జస్ట్. సో ఇది అప్డేట్ చేసిన తర్వాత మనం ప్రోగ్రామ్ నేమ్ చేంజ్ చేయలేదు, బట్ ఏముంది ప్రీవియస్ సిగ్నేచర్ ఏది ఉందో అదే ఉందన్నమాట. సో
సో ఇప్పుడు ప్రోగ్రామ్ని కాల్ చేద్దాం మనం. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ప్రోగ్రామ్ కాల్ PRG07. సో కాల్ చేస్తే ఏమొస్తుంది, ఎర్రర్ వచ్చింది. సో ఇంతకుముందు కాల్ చేస్తే ఎర్రర్ వచ్చిందా, లేదు. ఎందువల్ల అంటే మనం జస్ట్ లాగ్ ఆఫ్ అయ్యి లాగిన్ అయితే ఆటోమేటిక్గా ఏమవుతుంది అంటే ఎర్రర్ వస్తుంది. ఎందుకు ఎర్రర్ వస్తుందో చూడండి. F10 అంటే దాని మీద ఎర్రర్ మీద F1 ఇవ్వండి, తర్వాత F10 ఇవ్వండి, తర్వాత షిఫ్ట్ F6 ఇచ్చిన తర్వాత మీరు ఇక్కడ చూడండి కాల్ PRG007. బట్ ఇంతకుముందు మనం కాల్ చేస్తే ఎగ్జిక్యూట్ అయింది. బట్ ఇప్పుడు ఏమైంది, కాల్ PRG07 చేస్తే చూడండి ప్రోగ్రామ్ సిగ్నేచర్ వైలేషన్ ఎర్రర్. ఈ సిగ్నేచర్ వైలేషన్ ఎర్రర్, సో ఇదనమాట సిగ్నేచర్ వైలేషన్ ఎర్రర్ అంటే ఏమవుతుందంటే, సో ప్రోగ్రాంలో ఉన్న సిగ్నేచర్ ఏంటి ఇది. ఎందుకంటే ఫస్ట్ మనం అప్డేట్ చేయకముందు సిగ్నేచరే దానికి యాడ్ అయ్యింది. సో అప్డేట్ చేసిన తర్వాత ఏమైంది, సిగ్నేచర్ అనేది యాడ్ అయింది. సో ప్రోగ్రామ్ ఏం చేస్తుంది, ఈ సిగ్నేచర్తో మన సర్వీస్ ప్రోగ్రామ్ని సెర్చ్ చేస్తుంది. బట్ ఈ సిగ్నేచర్తో ఉందా అంటే లేదు. ఏమైంది, అప్డేట్ అయిపోయింది కాబట్టి సిగ్నేచర్ అనేది చేంజ్ అయిపోయింది. సో అలా ఈ రెండు మిస్ మ్యాచ్ అవ్వడం వల్ల మనకేంటంటే సిగ్నేచర్ వైలేషన్ ఎర్రర్ వస్తుంది. ఓకేనా. సో సిగ్నేచర్ వైలేషన్ ఎర్రర్ ఎప్పుడు వస్తుంది అని అంటే దానికి ఆన్సర్ ఏం చెప్తామంటే, వెన్ వి చేంజ్ ది సర్వీస్ ప్రోగ్రామ్. సో సర్వీస్ ప్రోగ్రామ్ చేంజ్ చేస్తే ఏమైంది, దాని సిగ్నేచర్ అనేది చేంజ్ అయింది. సో అలా చేంజ్ అయినప్పుడు ఏమవుతుంది, వెన్ వీ కాల్ ది డిపెండెంట్ ప్రోగ్రామ్ ఆన్ దట్ సర్వీస్ ప్రోగ్రామ్ వీ విల్ గెట్ ది సిగ్నేచర్ వైలేషన్ ఎర్రర్. సో సింపుల్గా సిగ్నేచర్ అంటే ఏంటంటే, వెన్ వీ క్రియేట్ ఎ సర్వీస్ ప్రోగ్రామ్ వన్ సిగ్నేచర్ విల్ బీ క్రియేటెడ్. సో అప్పుడు ఏమవుతుంది, మనం ప్రోగ్రామ్కి సర్వీస్ ప్రోగ్రామ్ యాడ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ సర్వీస్ ప్రోగ్రామ్స్ రెండు అదే సిగ్నేచర్స్ రెండు ఈక్వల్గా ఉంటాయి కాబట్టి అది సింపుల్గా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎప్పుడైతే వీ చేంజ్ ది సర్వీస్ ప్రోగ్రామ్ అంటే సర్వీస్ ప్రోగ్రామ్ని చేంజ్ చేసినప్పుడు ఏమవుతుంది, దాని సిగ్నేచర్ చేంజ్ అవుతుంది. వెన్ వీ కాల్ ది డిపెండెంట్ ప్రోగ్రామ్ ఆన్ దట్ సర్వీస్ ప్రోగ్రామ్ దెన్ వీ విల్ గెట్ ది సిగ్నేచర్ వైలేషన్ ఎర్రర్. ఇట్ ఈస్ జస్ట్ లైక్ లెవెల్ చెక్ ఎర్రర్ అండి. లెవెల్ చెక్ ఎర్రర్ అంటే ఏమొస్తుంది, ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక ఫిజికల్ ఫైల్ ఉంది, దాని మీద డిపెండ్ అయ్యి ఒక RPG ప్రోగ్రామ్ ఉంది. సో ఇప్పుడు ఏముంది, సో ఫస్ట్ మనం ఓ ఫిజికల్ ఫైల్ని క్రియేట్ చేయగానే దానికి ఒక రికార్డ్ ఫార్మాట్ లెవెల్ ఐడెంటిఫైర్ అనేది క్రియేట్ అవుతుంది. ఆ రికార్డ్ ఫార్మాట్ లెవెల్ ఐడెంటిఫైర్ నథింగ్ బట్ సిగ్నేచర్ అనుకోండి, ఇక్కడ సిగ్నేచర్ అనుకోండి, అక్కడ రికార్డ్ ఫార్మాట్ లెవెల్ ఐడెంటిఫైర్. సో అప్పుడు ప్రోగ్రామ్ కాల్ చేస్తే ఏమవుతుంది, అది ఆ ప్రోగ్రాంలో మనం 1 minute సారీ. సో ఇప్పుడు నేనేం చెప్తున్నాను, సో ఈ సిగ్నేచర్ అనేది జస్ట్ లైక్ రికార్డ్ ఫార్మాట్ లెవెల్ ఐడెంటిఫైర్ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఫిజికల్ ఫైల్ని క్రియేట్ చేశానండి. సో దానికి ఏమవుతుంది, ఒక రికార్డ్ ఫార్మాట్ లెవెల్ ఐడెంటిఫైర్ అనేది క్రియేట్ అవుతుంది. సో సమ్ ర్యాండమ్ నెంబర్ ఏదో జనరేట్ అవుతుంది. సో ఇప్పుడు నేను ఎప్పుడైతే ఈ ఫిజికల్ ఫైల్ని ఒక RPG ప్రోగ్రామ్లో యూజ్ చేస్తున్నానో అదేమవుతుంది, దీన్ని బేస్ చేసుకుని ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఎప్పుడైతే మనం ఫిజికల్ ఫైల్ని చేంజ్ చేస్తామో అంటే దాని యాట్రిబ్యూట్స్ కానీ ఫీల్డ్స్ కానీ యాడ్ చేసినప్పుడు ఏమవుతుంది, ఈ రికార్డ్ ఫార్మాట్ లెవెల్ ఐడెంటిఫైర్ చేంజ్ అవుతుంది. అప్పుడు డిపెండెంట్ ప్రోగ్రామ్ని కాల్ చేస్తే మనకేమొస్తుంది, లెవెల్ చెక్ ఎర్రర్ వస్తుంది. సేమ్ అలాగే సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఒక సర్వీస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేశాను. సో క్రియేట్ చేస్తే ఏమవుతుంది, ఒక సిగ్నేచర్ క్రియేట్ అవుతుంది జస్ట్ లైక్ రికార్డ్ ఫార్మాట్ లెవెల్ ఐడెంటిఫైర్. సో ఎప్పుడైతే దాన్ని నేను ఈ ILE ప్రోగ్రాంలో యూజ్ చేస్తున్నాను, సో అప్పుడు ఏమవుతుంది, ఈ సిగ్నేచర్ బేస్ చేసుకుని ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. రెండు సేమ్గా ఉన్నాయి కాబట్టి ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎప్పుడైతే నేను ఈ ప్రోగ్రామ్ సర్వీస్ ప్రోగ్రామ్ అంటే జస్ట్ లైక్ ఫిజికల్ ఫైల్ని చేంజ్ చేస్తే మనకి రికార్డ్ ఫార్మాట్ లెవెల్ ఐడెంటిఫైర్ చేంజ్ అవుతుంది. అలాగే సర్వీస్ ప్రోగ్రామ్ని చేంజ్ చేస్తే ఏమవుతుంది, ఈ సిగ్నేచర్ అనేది చేంజ్ అవుతుంది. అలా చేంజ్ అయినప్పుడు ఏమవుతుంది, ఈ ప్రోగ్రామ్ అనేది ఈ సిగ్నేచర్తో వెతుకుతుంది. సో అలా వెతికినప్పుడు ఏంటి, రెండు మిస్ మ్యాచ్ అవుతున్నాయి. మిస్ మ్యాచ్ అయినప్పుడు మనకేమొస్తుందంటే సిగ్నేచర్ వైలేషన్ ఎర్రర్ అనేది వస్తుంది అనమాట. ఓకేనా, ప్రోగ్రామ్ సిగ్నేచర్ వైలేషన్ ఎర్రర్. సో ఈ సిగ్నేచర్ వైలేషన్ ఎర్రర్ని ఎలా రెక్టిఫై చేస్తామంటే దానికి మనకున్న కాన్సెప్టే బైండర్ లాంగ్వేజ్. ఈ బైండర్ లాంగ్వేజ్ అనే దాన్ని యూజ్ చేసి మనం సిగ్నేచర్ వైలేషన్ ఎర్రర్ని రెక్టిఫై చేయొచ్చు. సో దీన్ని ఎలా రెక్టిఫై చేస్తాము అని అంటే చూడండి. సో దీన్ని ఎలా రెక్టిఫై చేస్తామంటే బైండర్ లాంగ్వేజ్ అనేది ఎలా ఉంటుందంటే జస్ట్ లైక్ CL ప్రోగ్రామ్ అనమాట. ఓకేనా, సో ఇదన్నమాట, ఇది ఒక బైండర్ లాంగ్వేజ్ అనుకోండి. సో ఇది ఎలా ఉంటుందంటే BND. ఓకేనా, బైండర్ 2 అనుకోండి. సో BND టైప్ వచ్చేసరికి BND, ఇది వచ్చేసరికి బైండర్ లాంగ్వేజ్. సో ఇది ఎలా ఉంటుందంటే, సో ఇన్ బిట్వీన్ ఒక బ్లాక్లా ఉంటుందండి, .pgm.exp. ఓకేనా, ఇది కమాండ్ ఇది. సో టేక్ F4. సో ఎప్పుడైనా టేక్ F4 తీసుకున్న తర్వాత ప్రోగ్రామ్ లెవెల్ అనమాట. సో ఇదేంటంటే కరెంట్ లెవెల్లో ఉండాలి. సో
సో టేక్ F4 చూడండి మనకి 2 ఉంటాయి, కరెంటు ప్రీవియస్ అని ఉంటుంది. సో 1 by 1 చెప్తాను. సో ఇప్పుడు ఏంటంటే కరెంట్ స్టేట్ అని ఇస్తున్నాను నేను ప్రస్తుతానికి, ఓకేనా, కరెంట్ అని ఇచ్చాను. సో లెవెల్ చెక్, సిగ్నేచర్ లెవెల్ చెక్. సో ఇదనమాట, ఈ లెవెల్ చెక్ని బేస్ చేసుకుని ఇది చెక్ చేస్తుంది. సో ఇది ఎస్ఆ నోనా, సో ఎస్ ఇద్దాం, ఓకే. తర్వాత చూడండి సిగ్నేచర్ జనరేషన్. సో సిగ్నేచర్ జనరేషన్ అనేది చూడండి టేక్ F4. సో జనరేషన్ అని ఉంది, సో GEN కదా. సో ఇది జనరేట్ చేయాలి అనుకుంటే ఆటోమేటిక్ GEN ఇస్తే ఆటోమేటిక్గా, లేదు మనం ఏదైనా స్పెసిఫిక్గా ఇవ్వాలంటే ఆ సిగ్నేచర్ నేమ్ ఇవ్వచ్చు. సో ఇలా ఇస్తాను అనమాట. సో ఇలా ఇచ్చిన తర్వాత ఏం చేస్తున్నాను, ఓకేనా. ఇప్పుడు ఈ సిగ్నేచర్ అనేది, సో ఇప్పుడు చూడండి స్టార్ట్ PGM ఎక్స్పోర్ట్. సో ప్రోగ్రామ్ లెవెల్ వచ్చేసరికి కరెంటు. సో ఏంటి ఇది కరెంట్ లెవెల్ చెక్ ఎస్, సిగ్నేచర్ జనరేట్ చేయమండి. ఆ తర్వాత ఏంటంటే దీన్ని ఎండ్ ఎలా చేస్తామంటే, సో ఎండ్ PGM EXP. సో ఇంతే, ఓకేనా. సో మనకి సిఎల్ ప్రోగ్రామ్ ఎలా ఉంటుంది, PGM ఎండ్ PGM కదా, అలాగే STR PGM ఎక్స్పోర్ట్ అండ్ PGM ఎక్స్పోర్ట్. సో వీటి మధ్యలో మనం సిఎల్లో కోడ్ రాస్తాం కదా, సేమ్ అలాగే ఇక్కడ కోడ్ రాస్తాం అనమాట. ఇక్కడ ఏంటంటే మనం ఏమి ఎక్స్పోర్ట్ చేయాలనుకున్నాం అవి రాస్తాం, EXP ఎక్స్పోర్ట్, ఓకేనా, టేక్ F4. సో ఇక్కడ మనం ఏమి ఎక్స్పోర్ట్ చేయాలనుకున్నాం, PR అప్పర్, ఓన్లీ ప్రస్తుతానికి అప్పర్ ప్రొసీజర్ ఒకటే నేను ఎక్స్పోర్ట్ చేయాలనుకున్నాను, జస్ట్ అంతే, అయిపోయింది. సో ఇదనమాట, ఇది ఒక బ్లాక్. ఇలా నెంబర్ ఆఫ్ బ్లాక్స్ ఉంటాయి అనమాట. సో ఇప్పుడు ఏంటి, నేను ఒక బైండర్ లాంగ్వేజ్, దీన్నే బైండర్ లాంగ్వేజ్ ప్రోగ్రామ్ అంటామండి. ఏం లేదు, సింపుల్గా ఏంటంటే ఇన్ బిట్వీన్ స్టార్ట్ ప్రోగ్రామ్ ఎక్స్పోర్ట్ ఎండ్ ప్రోగ్రామ్ ఎక్స్పోర్ట్ మధ్యలో మనం ఏమేమి ఎక్స్పోర్ట్ చేయాలో అవన్నీ రాస్తాం. ప్రస్తుతానికి నేనేంటంటే చూడండి PRG08. సో ఇందులో ఏంటంటే నాకు చూడండి 2 ప్రొసీజర్స్ ఉన్నాయి, PR అప్పర్ ఉంది, PR లోయర్ ఉంది. సో 2 ప్రొసీజర్స్ ఉన్నాయి, బట్ నేనేంటంటే ఒక ప్రొసీజర్ని ఎక్స్పోర్ట్ చేస్తాను. సో ఆ ప్రొసీజర్ ఇక్కడ ఇచ్చానమాట. సో ఇప్పుడు ఏంటంటే దీన్ని జస్ట్ ఫైల్ చేస్తాం అంతేగాని కంపైల్ చేయడం ఏమీ లేదనమాట. సో ఇలా, సో జనరల్గా మనకి ఎలా ఉంటాయి అంటే నెంబర్ ఆఫ్ బ్లాక్స్, ఇదిగోండి స్టార్ట్ PGM ఎక్స్పోర్ట్ ఎండ్ PGM ఎక్స్పోర్ట్, అగైన్ స్టార్ట్ PGM ఎక్స్పోర్ట్ ఎండ్ PGM ఎక్స్పోర్ట్, ఇలా నెంబర్ ఆఫ్ బ్లాక్స్ ఉంటాయి. బట్ మనం చెక్ చేస్తే తర్వాత అది మళ్ళీ ఇంకో కాన్సెప్ట్ ఉంది, అది మళ్ళీ చెప్తాను. సో ప్రస్తుతానికి మనం ఇచ్చింది ఏంటంటే ఇది స్టార్ట్ PGM ఎక్స్పోర్ట్ కరెంట్ స్టేట్లో ఉంది, లెవెల్ చెక్ చేస్తూ సిగ్నేచర్ జనరేట్ చేయమంటున్నాను, ఎక్స్పోర్ట్ చేస్తున్నాను. సో ఇది తర్వాత ఓన్లీ అప్పరే చేస్తున్నాను, ఎండ్ PGM చేశాను. ఇప్పుడు ఏంటంటే సర్వీస్ ప్రోగ్రామ్ ఒకటి క్రియేట్ చేద్దాం. ఇంతకుముందు ఏముంది, STV001 ఉంది కదా, ఒక న్యూ సర్వీస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేద్దాం. సో సర్వీస్ ప్రోగ్రామ్ ఎలా క్రియేట్ చేస్తాం, CRT SRV PGM టేక్ F4. సో ఇప్పుడు ఏమి ఇస్తానంటే STV002 అని ఇస్తున్నాను. సో లైబ్రరీ నేమ్ ఏంటంటే సేమ్, ఓకే. సో ఏ ప్రొసీజర్ ఏ మాడ్యూల్ వాడాలి, PGM08. సో లైబ్రరీ ఏంటి, వర్మ 42551. సో ఒక తర్వాత చూడండి ఈ ఎక్స్పోర్ట్ దగ్గర ఇప్పుడు ఏమి ఇస్తామంటే, ఇంతకుముందు ఆల్ అని ఇచ్చాం, ఇప్పుడు ఏమి ఇస్తామంటే సోర్స్ ఫైల్ అని ఇస్తాం. సోర్స్ ఫైల్ తర్వాత ఎక్స్పోర్ట్ సోర్స్ ఫైల్. సో ఒక్క నిమిషం మళ్ళీ వెనక్కి. సో మనకి ఎందులో చేస్తున్నాం అంటే ఇది మన సోర్స్ ఫైల్ అండి, ఓకేనా. సో ఇది వచ్చి లైబ్రరీ, ఇవి గుర్తుపెట్టుకోండి. ప్రొసీజర్ 3 అనేది సోర్స్ ఫైల్, వర్మ 42551 అనేది మన లైబ్రరీ. సో నేనేంటంటే టేక్ F4. సో సర్వీస్ ప్రోగ్రామ్ నేమ్ ఏమి ఇస్తున్నాను, STV002, లైబ్రరీ నేమ్ ఏమో వర్మ 4255, మాడ్యూల్ ఏది యాడ్ చేస్తున్నాం, ఇందులోనే కదా సబ్ ప్రొసీజర్స్ ఉన్నాయి, PGM08 లైబ్రరీది. సో నేనేం చేస్తున్నాను, ఇక్కడ ఎక్స్పోర్ట్ దగ్గర ఇంతకుముందు ఆల్ అని ఇచ్చాను, ఇప్పుడు నేను ఆల్ ఇవ్వకుండా SRC ఫైల్ అని ఇస్తున్నాను. ఆ తర్వాత ఏంటి, సోర్స్ ఫైల్ నేమ్ అడుగుతుంది. సోర్స్ ఫైల్ నేమ్ ఏంటి, ప్రొసీజర్ 3. సో లైబ్రరీ నేమ్ ఏంటి, వర్మ 42551. సో ఇక్కడ ఏంటంటే ఎక్స్పోర్ట్ సోర్స్ మెంబర్, ఇక్కడ మనం బైండర్ లాంగ్వేజ్ నేమ్ ఇస్తాం అనమాట. మన బైండర్ లాంగ్వేజ్ నేమ్ ఏంటి, బైండర్ 2 మనం ఇచ్చింది. సో సింపుల్గా ఎంటర్ ప్రెస్ చేస్తాం. సో ఎంటర్ ప్రెస్ చేస్తే సర్వీస్ ప్రోగ్రామ్ నాట్ క్రియేటెడ్. వాట్ ఈస్ ది నేమ్, F1 F10 F6. సో నో మాడ్యూల్ ఫౌండ్ ఫర్ ది స్పెసిఫైడ్ వాల్యూ PRG, సారీ PGM అని ఇచ్చాం, PRG దాన్ని. సో ఇక్కడ F4 తీసుకుందాం. సో ఇక్కడ PRG అనమాట, PRG08 ఇది. సో ఎంటర్ ఇస్తున్నాం. ఎంటర్ ఇస్తే చూడండి సర్వీస్ ప్రోగ్రామ్ STV002 క్రియేటెడ్. సో ఇప్పుడు డిస్ప్లే SRV PGM, ఓకేనా. సో STV002 ఎంటర్ ఇచ్చాం. ఎంటర్ ఇస్తే దీనికి ఒక చూడండి మనం ఏ మాడ్యూల్ అయితే యాడ్ చేసాం ఆ మాడ్యూల్ చూస్తుంది. ఆ తర్వాత ఏంటి, సో దానిలో సర్వీస్ చూడండి ఒక ప్రొసీజర్ కదా, ఈ ప్రొసీజర్ ఎక్కడి నుంచి వచ్చిందంటే బైండర్ లాంగ్వేజ్లో మనం ఎన్ని ప్రొసీజర్స్ అయితే డిఫైన్ చేస్తాం అన్ని ప్రొసీజర్స్ వస్తాయి. ఇప్పుడు దీన్ని జస్ట్ స్క్రీన్ షాట్ ఇస్తున్నాను.
స్నిప్ టూల్. సో స్క్రీన్ షాట్ తీసాను, ఎందుకు తీసానో మళ్ళీ చెప్తాను, ఓకేనా. ఇందులో ఎన్ని ఉన్నాయి, ఒక ప్రొసీజర్ ఉంది. ఎందువల్ల మనం ఒక ప్రొసీజర్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నాం బైండర్ లాంగ్వేజ్లో, అందువల్ల. సో దీనికి ఓ సిగ్నేచర్ క్రియేట్ అవుతుంది. ఈ సిగ్నేచర్ కాపీ చేసుకోండి జస్ట్. సో ఈ సిగ్నేచర్ ఇంకా పైన మనకు సంబంధం లేదు, అవన్నీ బైండర్ లాంగ్వేజ్ యాడ్ చేయకముందు. ఇప్పుడు ఏంటంటే బైండర్ లాంగ్వేజ్ యాడ్ చేసినప్పుడు మనకు సిగ్నేచర్ క్రియేట్ అయింది. సో ఇప్పుడు ఏంటి, అగైన్ ఎంటర్ ప్రెస్ చేశాను. సో ఇప్పుడు ఈ సర్వీస్ ప్రోగ్రామ్ యూజ్ చేసి మనం ప్రోగ్రామ్ క్రియేట్ చేద్దాం. CRT PGM టేక్ F4. సో ప్రోగ్రామ్ నేమ్ ఏంటి, PRG07 ఇస్తున్నాను. లైబ్రరీ వర్మ 42551 అని ఇచ్చాను. F10 తీసుకుంటున్నా. సో పేజ్ డౌన్. సర్వీస్ ప్రోగ్రామ్ ఏంటి, STV002. సో లైబ్రరీ వర్మ 42551 ఎంటర్ ఇస్తున్నాను. సో చూడండి ప్రోగ్రామ్ క్రియేటెడ్. డిస్ప్లే PGM PRG07. సో చూడండి, సో మనం ఏ మాడ్యూల్ మీద క్రియేట్ చేస్తాం, PRG07 మీదే కదా. తర్వాత సర్వీస్ ప్రోగ్రామ్ కాపీ చేస్తాం. సో ఇదే కదా సర్వీస్ ప్రోగ్రామ్. సో దీని సిగ్నేచర్ చెక్ చేయండి మీరు. సో చూడండి ఇది ప్రోగ్రామ్, ఇదేమో సర్వీస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేయడం వల్ల మనకు వచ్చింది. ప్రోగ్రామ్కి సర్వీస్ ప్రోగ్రామ్ యాడ్ చేయడం వల్ల మనకి సిగ్నేచర్ రెండు సేమ్గా ఉంది. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే, సో ఇప్పుడు ఏంటంటే నేను ప్రోగ్రామ్ని కాల్ చేస్తున్నాను. STRDVG డీబగ్ మోడ్లో PRG07 టేక్ F4 YS. సో YS. సో కాల్ చేసినప్పుడు ఏమవుతుందంటే డీబగ్ మోడ్లో మనం చెక్ చేద్దాం. సో ఇప్పుడు ఏమైంది, రెండింటికి సేమ్గా ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు. సో బైండర్ లాంగ్వేజ్ యాడ్ చేస్తాం జస్ట్ మనం. సో యాడ్ చేసినప్పుడు ఏమైంది, సో సేమ్ ఇంతకుముందు బైండర్ లాంగ్వేజ్ యాడ్ చేయనప్పుడు కూడా ఫస్ట్ టైం ప్రోగ్రామ్ క్రియేట్ చేసి సర్వీస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేస్తే సేమ్ ఉంది. సో ప్రాబ్లం లేకుండా ఎగ్జిక్యూట్ అయింది. ఈవెన్ బైండర్ లాంగ్వేజ్తో ప్రస్తుతానికి ఎటువంటి చేంజెస్ చేయలేదు. జస్ట్ బైండర్ లాంగ్వేజ్తో ఒక సర్వీస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేసాము. సో తర్వాత ఆ సర్వీస్ ప్రోగ్రామ్ తీసుకొచ్చి ప్రోగ్రామ్కి యాడ్ చేస్తాం. రెండింటికి ఈక్వల్గా ఉంది కాబట్టి ఏ ప్రాబ్లం లేకుండా ఇప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది. సో మనకి ప్రాబ్లం అనేది, సో ఇంతకుముందు ఏమైంది, అప్డేట్ చేస్తే వచ్చింది. ఇప్పుడు చూడండి, సో ఇప్పుడు ఏంటి, ఈ ప్రొసీజర్ని కాల్ చేస్తుంది. కాల్ చేస్తే ఇందులోకి వచ్చింది సబ్ ప్రొసీజర్ ఇక మాడ్యూల్లోకి. సో క్యాలిక్యులేషన్ జరుగుతుంది. సో సింపుల్గా వాల్యూ డిస్ప్లే అవుతుంది. ప్రోగ్రామ్ ఎండ్ అయిపోయింది. ఇప్పటి వరకు ప్రాబ్లం లేదు మనకి. సో ఇంతకు ముందు లేదు, ఇప్పుడు లేదు. ప్రాబ్లం ఎప్పుడు వచ్చింది, ఎప్పుడైతే మనం ఈ సబ్ ప్రొసీజర్స్ ఉన్న మాడ్యూల్ని చేంజ్ చేసాం అప్పుడు మనకు ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తున్నాను, అగైన్ ఈ ఎక్స్పోర్ట్ ఉంది కదా, సెకండ్ దాన్ని కూడా నేను ఎక్స్పోర్ట్ చేస్తాను. ఓకేనా, ఈ లోయర్ ఉంది కదా, ఈ లోయర్ని కూడా నేనేం చేస్తాను అంటే రెండు ప్రొసీజర్స్ని ఎక్స్పోర్ట్ చేస్తాను. సో చూడండి నేనేం చేశాను, ఈ మాడ్యూల్ని చేంజ్ చేస్తున్నాను. అగైన్ ఇంతకుముందు ఎలా అయితే చేంజ్ చేస్తానో అలాగే చేంజ్ చేస్తున్నాను. ఇప్పుడు ఏంటి, రెండింటిని ఎక్స్పోర్ట్ చేస్తున్నా. అగైన్ దీన్ని మాడ్యూల్గా క్రియేట్ చేస్తున్నాను. సో సోర్స్ మోడ్లో మాడ్యూల్ చేద్దాం, సోర్స్. ఓకే, సో మాడ్యూల్ క్రియేట్ అయింది. సో మాడ్యూల్ క్రియేట్ అయిన తర్వాత ఏం చేయాలి, సో ఏదైతే సర్వీస్ ప్రోగ్రామ్కి మాడ్యూల్ యాడ్ అయిందో ఆ సర్వీస్ ప్రోగ్రామ్ని అప్డేట్ చేయాలి. సో ఎలా అప్డేట్ చేస్తాం, UPD SRV PGM. ఓకేనా, సో టేక్ F4. సో సర్వీస్ ప్రోగ్రామ్ నేమ్ ఏంటి, STV002. ఓకే, లైబ్రరీ ఏంటి 42551. సో మాడ్యూల్ ఏంటి, PRG08. ఇదే కదా చేంజ్ చేస్తుంది. సో ఓకే 42551. సో ఇప్పుడు చూడండి ఇక్కడ అగైన్ ఎక్స్పోర్ట్ దగ్గర. ఓకే, దీనికన్నా ముందు ఏంటంటే, సో ఇప్పుడు ఏంటి, మనం రెండు ప్రొసీజర్స్ని ఈ PRG08లో రెండు ప్రొసీజర్స్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నాం కాబట్టి, అంటే దీన్ని చేంజ్ చేసినప్పుడు మనం ఏం చేస్తామంటే, మనకున్న బైండర్ లాంగ్వేజ్ ఉంది కదా, ఈ బైండర్ లాంగ్వేజ్లో ఏం చేస్తామంటే అగైన్ న్యూ బ్లాక్ అనేది క్రియేట్ చేస్తాం. న్యూ బ్లాక్ ఎలా క్రియేట్ చేస్తామంటే, జస్ట్ ఎలా క్రియేట్ చేస్తాం. ఇప్పుడు ఎన్ని ఎక్స్పోర్ట్ అవ్వాలి, రెండు ఎక్స్పోర్ట్ అవ్వాలి. సో ఇంకోటి ఏంటి ఎక్స్పోర్ట్ అవ్వాల్సింది, PR లోయర్ కూడా అవ్వాలి కదా, లోయర్. సో ఇప్పుడు ఏం చేస్తామంటే సింపుల్గా ఎలా అనమాట. సో ఇక్కడ ఆల్రెడీ ఉన్నదానికి ఇంకోటి యాడ్ చేయటం కాదు, జస్ట్ ఎక్స్పోర్ట్ అని చేయటం కాదు, ఆ బ్లాక్ని జస్ట్ కింద పెట్టేస్తాం. ఇప్పుడు ఏంటంటే న్యూ బ్లాక్లో ఏంటి, PRG08లో మనం ఏం చేస్తాం, రెండు ప్రొసీజర్స్ ఎక్స్పోర్ట్ చేస్తాం కాబట్టి ఆ రెండో ప్రొసీజర్ నేమ్ కూడా ఇస్తాం. జస్ట్ అంటే రెండు ప్రొసీజర్స్ నేమ్ ఇస్తాం. ఆ తర్వాత ఇంతకు ముందు ఉంది కదా, దీన్ని ఏం చేస్తామంటే ప్రీవియస్ అని ఇస్తాం, PRV. సో అదే కదా మనకుంది, కరెంట్ ఉంది, ప్రీవియస్ ఉంది. ఆ తర్వాత ఏంటంటే, సో ఇవి ఉన్నాయి చూడండి, లెవెల్ చెక్, సిగ్నేచరు, ఇవి ఉన్నాయి కదా, వీటిని మనం ఏమి ఇవ్వము అనమాట, జస్ట్ ఇలా ఇస్తాం. సో ఎప్పుడైనా కానీ మనకి నెంబర్ ఆఫ్ బ్లాక్స్ ఉంటాయని చెప్పాను. స్టార్ట్ PRG ఎక్స్పోర్ట్, ఎండ్ PRG ఎక్స్పోర్ట్ మధ్య మనం కోడ్ రాస్తాం. మనకేంటి, ఇదొక బ్లాక్, ఇదొక బ్లాక్, ఇలా నెంబర్ ఆఫ్ బ్లాక్స్ ఉంటాయి. బట్
ఒక బ్లాక్ మాత్రమే కరెంట్ స్టేట్లో ఉంటుంది అనమాట, రిమైనింగ్ అన్ని ప్రీవియస్ స్టేట్లో ఉంటాయి. ఇది ఎందుకు ఈ బ్లాక్ని రిమూవ్ చేయకుండా ఇలా ఉంచామంటే, సో నేను చెప్తాను. అసలు బైండర్ లాంగ్వేజ్ కాన్సెప్టే మనం ఏంటి సిగ్నేచర్ వైలేషన్ ఎర్రర్ని రెక్టిఫై చేయడానికి. సో అందుకనమాట. సో ఇంతకుముందు ప్రీవియస్లో ఉంటుంది, ఎప్పుడైతే న్యూ ప్రొసీజర్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నామో ఆ ప్రొసీజర్ యాడ్ చేసి ఒక బ్లాక్ ఇస్తాం అనమాట. సో ఇలా ఒక బ్లాక్ని క్రియేట్ చేస్తాం. సో ఫైల్ చేస్తాను. ఫైల్ చేసి ఇప్పుడు ఏం చేస్తున్నానంటే అప్డేట్ సర్వీస్ ప్రోగ్రామ్ చేస్తున్నాను. యూపీడి ఎస్ఆర్వి పీజిఎం టేక్ F4 సర్వీస్ ప్రోగ్రామ్ నేమ్ ఏంటి STV 002, లైబ్రరీ వచ్చేసరికి 42551. సో ఆ తర్వాత ఏంటి మాడ్యూల్ PRG 08. సో ఆ తర్వాత దాని లైబ్రరీ ఇస్తాం 42551. ఆ తర్వాత వచ్చేసరికి సో ఇక్కడ కరెంట్ అని ఉంది. సో మనం ఏమి ఇవ్వాలి, సోర్స్ ఫైల్ అనేది ఇవ్వాలి. సో ఇప్పుడు ఏంటంటే సోర్స్ ఫైలే ఇస్తాం మనం. సో సోర్స్ ఫైల్ ఎంటర్. ఆ తర్వాత ఏంటి, సోర్స్ ఫైల్ నేమ్ ఏంటి, ప్రొసీజర్ PROCEDUR ప్రొసీజర్ 3. సో ఆ లైబ్రరీ నేమ్ ఏంటి, 14255. సో ఇప్పుడు బైండర్ 2నే కదా మన నేమ్. సో బైండర్ 2 అని ఇస్తాం. సింపుల్గా ఎంటర్ ప్రెస్ చేస్తాం. సో చూడండి, సర్వీస్ ప్రోగ్రామ్ STV 02 ఈజ్ అప్డేటెడ్. డిస్ప్లే SRV PGM టేక్ F4 STV 002 లైబ్రరీ నేమ్ కూడా ఎంటర్ ఇచ్చాం. సో ఎంటర్ ఇస్తే మీరు చెక్ చేస్తే చూడండి ఏ మాడ్యూల్, ఈ మాడ్యూలే కదా. ఇప్పుడు చూడండి అగైన్ ఎంటర్ ప్రెస్ చేస్తాం. ఎంటర్ ప్రెస్ చేస్తే ఇప్పుడు ఎన్ని ప్రొసీజర్స్ ఎక్స్పోర్ట్ అయినాయి, 2. ఎందువల్ల బైండర్ లాంగ్వేజ్లో మనం ఏంటంటే 2 ప్రొసీజర్స్ని ఎక్స్పోర్ట్ చేసాం. సో ఇంతకుముందు ఏంటి బైండర్ లాంగ్వేజ్లో ఒకటే ఎక్స్పోర్ట్ చేసాం కాబట్టి 1, బట్ ఇప్పుడు ఏంటి రెండింటిని ఎక్స్పోర్ట్ చేసాం కాబట్టి 2 ఉన్నాయన్నమాట. అందుకే నేను ఇంతకుముందు స్క్రీన్ షాట్ తీసుకున్నాను. సో బైండర్ లాంగ్వేజ్లో ఎన్నైతే ఎక్స్పోర్ట్ చేస్తాం అన్నీ. సో ఇప్పుడు అగైన్ ఎంటర్ ప్రెస్ చేస్తాం. ఎంటర్ ప్రెస్ చేస్తే మీరు చెక్ చేస్తే ఇక్కడ ఇప్పుడు 2 సిగ్నేచర్స్ ఉన్నాయి. మనం అప్డేట్ చేయకముందు ఒక సిగ్నేచరే ఉంది, అప్డేట్ చేశాక 2 సిగ్నేచర్స్ ఉన్నాయి. ఎందుకు 2 సిగ్నేచర్స్ ఉన్నాయి అంటే, సో చూడండి ఇప్పుడు ఎన్ని సిగ్నేచర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ సిగ్నేచర్ అనేది ఈ రెండింటికి ఈక్వల్గానే ఉందా, సారీ ఇది కాదు, ఈ కింద చూడండి. ఈ కింద సిగ్నేచర్ మీరు కంపేర్ చేస్తే ఏది ఫస్ట్ సర్వీస్ ప్రోగ్రామ్ అప్డేట్ చేయకముందు దాని సిగ్నేచరు, ఆ ప్రోగ్రామ్కి అటాచ్ అయిన సిగ్నేచర్కి రెండింటికి ఈక్వల్గా ఉంది. సో రెండింటికి ఈక్వల్గా ఉంది కాబట్టి సో ఇప్పుడు ఏమవుద్దంటే, సో ఎప్పుడైతే మనం ప్రోగ్రామ్ కాల్ చేస్తామో అదేం చేస్తుందంటే ఈ సిగ్నేచర్తోనే చెక్ చేసుకుంటుంది కదా. సో ఆ ఇదే కదా ప్రోగ్రామ్ సిగ్నేచర్, ఈ సిగ్నేచర్తోనే చెక్ చేస్తుంది కదా. సో ఆ సిగ్నేచర్ ఉంది కాబట్టి ఏమవుద్దంటే సిగ్నేచర్ వైలేషన్ ఎర్రర్ రాదనమాట. సో అందువల్ల ఈ బైండర్ లాంగ్వేజ్ మనకి యూజ్ అవుతుంది. అది కూడా చెక్ చేద్దాం. సో ఎంటర్ ఇచ్చాను. సో ఇప్పుడు ఏంటి ఎగ్జిట్ అవ్వాలి కదా, లేదంటే మనకు ఒక్కోసారి ఆటోమేటిక్గా కాల్ అవుతుంది, మనం అది చూసాం. సో ఇప్పుడు ఏంటంటే ఎగ్జిట్ అయ్యి మళ్ళీ లాగిన్ అవుతున్నాను. సో వర్క్ మెంబర్ TDM. సో ఇప్పుడు ఏంటంటే డీబగ్లోని STR DBG ఓకేనా, PRG 07 టేక్ F4. సో YSS. సో ఇప్పుడు డీబగ్లో చెక్ చేద్దాం. సో ఇంతకుముందు మనం చెక్ చేస్తే ఏమైంది, సిగ్నేచర్ వైలేషన్ ఎర్రర్ వచ్చింది. బట్ ఇప్పుడు సిగ్నేచర్ వైలేషన్ ఎర్రర్ రాదనమాట. ఎందుకంటే సో ప్రీవియస్ సిగ్నేచర్ కూడా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్లో ఉంది కాబట్టి సో ప్రీవియస్ సిగ్నేచర్ బేస్ చేసుకుని అది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో దానివల్ల ఏంటి సిగ్నేచర్ వైలేషన్ ఎర్రర్ అనేది రాదనమాట. సో ఇలా మనం ఏంటంటే బైండర్ లాంగ్వేజ్ యూజ్ చేసి సిగ్నేచర్ వైలేషన్ ఎర్రర్ని రెక్టిఫై అనేది చేయొచ్చు. సో ఇప్పుడు చూద్దాం ప్రోగ్రామ్. సో థియరిటికల్గా చెప్పాను, ప్రాక్టికల్గా కూడా చూడాలి కదా. సో F10 ఇస్తున్నాను. సో కాల్ PRG 07. సో కాల్ చేస్తున్నాను. సో F10 ఇచ్చాను. సో చూడండి ఓన్లీ అప్పర్ ఒకటే కదా మనకు కావాల్సింది. సో ఇప్పుడు చూడండి F10. సో చూడండి PRG 08లోకి సో ఈ ప్రొసీజర్ ఒకటే ఎక్స్పోర్ట్ అవుతుంది. సో అదనమాట. సో ఎండ్ అయిపోతుంది ఏది. సో సింపుల్గా మనం ఏంటి, సో ఇలా బైండర్ లాంగ్వేజ్ యూజ్ చేసి మనం ఏంటంటే సో సిగ్నేచర్ వైలేషన్ ఎర్రర్ని రెక్టిఫై చేయొచ్చు అనమాట. సో బైండర్ లాంగ్వేజ్ ఎలా ఉంటుందంటే ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఏ గ్రూప్ ఆఫ్ బ్లాక్స్ ఆఫ్ కోడ్ అనమాట. సో ఇలా అనమాట, ఇది ఒక బ్లాక్ ఆఫ్ కోడ్, ఇదో బ్లాక్ ఆఫ్ కోడ్, నెంబర్ ఆఫ్ బ్లాక్స్ ఉండొచ్చు, బట్ ఒక బ్లాక్ మాత్రమే కరెంట్ స్టేట్లో ఉంటుంది అనమాట ఎప్పుడైనా. సో రిమైనింగ్ అన్ని ప్రీవియస్లో ఉంటాయి. అలా ప్రీవియస్ స్టేట్లో ఉండడం వల్ల ఏమవుతుంది, దాని యొక్క సిగ్నేచర్ అనేది ఆల్రెడీ పాతది కూడా ఎగ్జిస్టింగ్ అయి ఉంటుంది సర్వీస్ ప్రోగ్రామ్ అప్డేట్ చేయడం వల్ల. సో అలా ఉండటం వల్ల మనకేమవుతుందంటే సో సిగ్నేచర్ వైలేషన్ ఎర్రర్ని రెక్టిఫై చేయొచ్చు. సో ఇలా మనం సిగ్నేచర్ వైలేషన్ ఎర్రర్ని రెక్టిఫై చేయొచ్చు అనమాట. ఓకే, థ్యాంక్ యూ. సో ఐ ఫర్గట్ టు యాడ్ వన్ మోర్ కాన్సెప్ట్ ఫర్ దిస్. సో ఏంటంటే ఇప్పుడు మనం ఏంటి బైండర్ లాంగ్వేజ్ వాడటం వల్ల మనకేంటి సింపుల్గా ప్రీవియస్ సిగ్నేచర్ బేస్ చేసుకుని ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను బైండర్ లాంగ్వేజ్ కూడా వాడను. సో
సో సిగ్నేచర్ వైలేషన్ ఎర్రర్ రాకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ నాకేంటంటే సో ప్రొసీజర్స్ ఉన్నాయి కదా, మనకి మెయిన్ ప్రొసీజర్ ఏంటి, ఇది 5 తీసుకోండి. ఇందులో ఏంటి ఓన్లీ అప్పర్ని కాల్ చేస్తున్నాను. సో ఇందులో సబ్ ప్రొసీజర్లు ఏంటంటే సో అప్పరు లోయరు 2 ఎక్స్పోర్ట్ అవుతున్నాయి. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే సో దీని మీద ఒక సర్వీస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేస్తాను. జస్ట్ క్విక్గా చెప్తాను ఈ కాన్సెప్ట్. జస్ట్ సో సిఆర్టీ ఎస్ఆర్వి పీజిఎం ఓకే టేక్ F4 సో STV 003 అని ఇస్తున్నా. సర్వీస్ ప్రోగ్రామ్ నేమ్ వర్మ 42551 సో PRG 08. సో ఇప్పుడు ఏంటంటే సర్వీస్ ప్రోగ్రామ్ వాడను, అది బైండర్ లాంగ్వేజ్ ఏం వాడను, జస్ట్ జనరల్గా ఇంతకుముందు ఎలా చేసామో అలాగే. బట్ సిగ్నేచర్ వైలేషన్ రాకూడదు. ఎలా చేయొచ్చు అంటే సో సింపుల్గా సిగ్నేచర్ వైలేషన్ గురించి కాదు. సో ఇప్పుడేంటి మనం అప్డేట్ చేసిన తర్వాత సర్వీస్ ప్రోగ్రామ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేస్తున్నాము, సో జస్ట్ లైక్ ఇది ఇప్పుడు ఈ కాన్సెప్ట్ తీసుకోండి. ఫిజికల్ ఫైల్ ఉంది, రికార్డ్ ఫార్మాట్ లెవెల్ ఐడెంటిఫైర్ వచ్చింది. సో క్రియేట్ అయింది. దీన్ని మనం ప్రోగ్రామ్లో యూజ్ చేసినప్పుడు ఏమవుతుంది, దీన్ని బేస్ చేసుకుని ఎగ్జిక్యూట్ ఉంది. ఎప్పుడైతే ఇది చేంజ్ చేస్తామో ఏమవుతుంది, ఇది చేంజ్ అవుతుంది. రికార్డ్ ఫార్మాట్ లెవెల్ ఐడెంటిఫైర్ అనేది చేంజ్ అవుతుంది. చేంజ్ అయినప్పుడు డిపెండెంట్ ప్రోగ్రామ్స్ కాల్ చేసినప్పుడు మనకి ఎర్రర్ వస్తుంది, లెవెల్ చెక్ ఎర్రర్. ఆ లెవెల్ చెక్ ఎర్రర్ని ఎలా రెక్టిఫై చేస్తాం, ఇంపాక్ట్ అనాలిసిస్ చేసి ఈ ఫైల్ మీద డిపెండెంట్ ప్రోగ్రామ్స్ అన్నీ తెచ్చుకుని వాటిని రీకంపైల్ చేస్తాం. సేమ్ అలాగే ఇప్పుడు ఏంటంటే బైండర్ లాంగ్వేజ్ అనేది జస్ట్ మన ప్రోగ్రామ్ని ఎటువంటి చేంజెస్ చేయకుండా లెవెల్ చెక్ ఎర్రర్ అంటే ఇది సిగ్నేచర్ వైలేషన్ ఎర్రర్ రాకుండా చూసానమాట. బట్ మన ప్రోగ్రామ్ కూడా చేంజ్ అనేది రావాలి అంటే ఆ చేంజెస్ లేటెస్ట్ చేంజెస్ అనేవి ప్రోగ్రామ్లో ఇంపాక్ట్ అవ్వాలంటే మనం ఎలా చేస్తామంటే ఫస్ట్ చూడండి, ఈ ప్రోగ్రామ్ మీద నేను ఒక సర్వీస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేస్తున్నాను. సో ఇదేంటి నేను బైండర్ లాంగ్వేజ్ ఏం వాడట్లేదు ఓకేనా. జస్ట్ ఇప్పుడు ఏంటి డిస్ప్లే ఎస్ఆర్వి పీజిఎం STV 003. సో దీని సిగ్నేచర్ చూడండి. సో ప్రోగ్రామ్ ఇది. సో ఇప్పుడు 2 ప్రొసీజర్స్ ఎక్స్పోర్ట్ అవుతున్నాయి ఓకేనా. సో సిగ్నేచర్ చూసుకోండి. నేను బైండర్ లాంగ్వేజ్ కాన్సెప్ట్ వాడట్లేదు, జస్ట్ ప్రోగ్రాంలో ఇది సిగ్నేచర్ వైలేషన్ ఎర్రర్ అంటే లేటెస్ట్ చేంజెస్ అనేవి ఎలా ఇంపాక్ట్ అవుతాయో చూపించడానికి. సో ఇది సిగ్నేచర్ అనేది మనకు క్రియేట్ అయింది, సర్వీస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేస్తాను. ఆ తర్వాత ఏం చేస్తున్నాను, ప్రోగ్రామ్ క్రియేట్ చేస్తాను. CRT PGM సో టేక్ 4 PRG 07 సో లైబ్రరీ నేమ్ 42551 సో F10 అండ్ పేజ్ డౌన్. సో సర్వీస్ ప్రోగ్రామ్ ఏంటి STV 003. సో సింపుల్గా లైబ్రరీ కూడా యాడ్ చేద్దాం. సో ప్రోగ్రామ్ క్రియేట్ అయింది. సో డిస్ప్లే PGM ఓకేనా PRG 07 కదా. సో చూడండి, సో మనం చెక్ చేస్తే సో ఇది ఈ ప్రోగ్రామ్ ఈ మాడ్యూల్ మీద క్రియేట్ చేస్తాం. దీని సర్వీస్ ప్రోగ్రామ్ ఏం యాడ్ చేస్తామంటే ఇది యాడ్ చేస్తాం, దాని సిగ్నేచర్ ఇది. సో 2 ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఓకే ప్రాబ్లం లేదు. సో 2 ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి సో ప్రాబ్లం లేదు. ఇప్పుడు మనం కాల్ చేస్తే సో ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో సింపుల్గా కాల్ చేస్తున్నాను, కాల్ చేశాను. సో వెల్కమ్ టు PRG ఇది ఓకే. ఇప్పుడు ఏంటంటే ఈ మాడ్యూల్ని చేంజ్ చేస్తున్నాను. సో ఏం చేస్తానంటే ఈ ఎక్స్పోర్ట్ ఉంది కదా ఇది తీసేస్తాను. సో ఫైల్ చేస్తున్నాను అగైన్ 50. సో కంపైల్ చేశాను. సో కంపైల్ చేసి ఇప్పుడు సర్వీస్ ప్రోగ్రామ్ని అప్డేట్ చేస్తాను. UPD అప్డేట్ SRV PGM సో STV 003. సో ఇప్పుడు ఏంటి PRG 08 సో లైబ్రరీ ఇది 42551. సో ఇప్పుడు ఏంటి ఆల్ అనేస్తున్నాను. సో చూడండి సర్వీస్ ప్రోగ్రామ్ అప్డేట్ అయింది. సో ఇప్పుడు ఏంటంటే డిస్ప్లే SRV PGM STV 003. సో చూడండి సర్వీస్ ప్రోగ్రామ్ అప్డేట్ అయింది కాబట్టి సో మాడ్యూల్ ఇది. దాని మీద ఇప్పుడు ఏంటంటే ఒక సబ్ ప్రొసీజర్, ఎందుకంటే ఒకటి ఆఫ్ చేసాం ఏంటి ఎక్స్పోర్ట్ చేయలేదు. సో ఇప్పుడు సిగ్నేచర్ చూస్తే మనం బైండర్ లాంగ్వేజ్ యాడ్ చేయలేదు కాబట్టి ఓన్లీ ఒక సిగ్నేచర్ న్యూ సిగ్నేచర్ వస్తుంది అప్డేట్ అయిన తర్వాత. సో అదే బైండర్ లాంగ్వేజ్ యాడ్ చేస్తే సో ఇప్పుడు చూడండి సో ఇది న్యూ సిగ్నేచర్, ఇదేంటి చేంజెస్ అయినాయి. ఇప్పుడు ఏంటంటే మనం ఇప్పుడు ప్రోగ్రామ్ కాల్ చేద్దాం. కాల్ చేస్తే మనకేమొస్తుందంటే సిగ్నేచర్ వైలేషన్ ఎర్రర్ వస్తుంది. సో జస్ట్ ప్రోగ్రామ్ కాల్ చేస్తున్నాను. కాల్ చేస్తే ఎర్రర్ వచ్చింది. ఏం ఎర్రర్ ఇది, సో చూడండి
ప్రోగ్రామ్ సిగ్నేచర్ వైలేషన్ ఎర్రర్. ఈ సిగ్నేచర్ వైలేషన్ ఎర్రర్ని ఎలా రెక్టిఫై చేయాలో మనం చూసాం దేని ద్వారా, బైండర్ లాంగ్వేజ్. బట్ ఇప్పుడు ఏంటంటే నేను ఇది లేటెస్ట్ చేంజెస్, ఇందులో ఏవైతే లేటెస్ట్ చేంజెస్ చేశానో ఆ చేంజెస్తో నా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. దానికి ఏం చేస్తా అంటే అప్డేట్ PGM కమాండ్ ఇది అనమాట. టేక్ F, సో PRG07, సో 14255. సో అప్డేట్ చేసేటప్పుడు ఏంటంటే మాడ్యూల్ కన్ఫర్మ్గా యాడ్ చేయాలి. సో ఫస్ట్ టైం క్రియేట్ చేసేటప్పుడు అవసరం లేదు. ఏ మాడ్యూల్ 07 కదా. సో F10 STV 003 వెయిట్ బైండింగ్ డైరెక్ట్ అడుగుతుంది ఇది, ఒక నిమిషం. అప్డేట్ PGM టేక్ F, సో PRG07 42553 551. సో మాడ్యూల్ ఏంటి, PRG07, సో 14255. సో F10 ఇవ్వండి. సర్వీస్ ప్రోగ్రామ్ ఇక్కడే వస్తుంది అనమాట. సో సర్వీస్ ప్రోగ్రామ్ ఏంటి, STV 003 లైబ్రరీ ఇవ్వండి 4255. సో సింపుల్గా ఎంటర్ ఇవ్వండి. ప్రోగ్రామ్ అప్డేట్ అయింది. సో ఇప్పుడు డిస్ప్లే PGM PRG07. సో ఎంటర్ ఇస్తే మనకి న్యూ, ఇప్పుడు చూడండి మాడ్యూల్ ఇది, సర్వీస్ ప్రోగ్రామ్ ఇది. ఇప్పుడు అప్డేట్ అయిన తర్వాత సర్వీస్ ప్రోగ్రామ్ని అప్డేట్ చేసినప్పుడు ఏ సిగ్నేచర్ అయితే ఉందో ఆ సిగ్నేచర్ యాడ్ అవుతుంది అన్నమాట. సో ఇది, సో ఇంతకుముందు వరకు సిగ్నేచర్ వైలేషన్ ఎర్రర్, దాన్ని ఎలా రెక్టిఫై చేయాలో చూసాం, ప్రోగ్రామ్ని ఎటువంటి చేంజ్ చేయకుండా. బట్ మనం చేంజెస్ ఏది సర్వీస్ ప్రోగ్రాంలో చేంజెస్ చేసినప్పుడు ఆ లేటెస్ట్ చేంజెస్ కూడా ప్రోగ్రాంలో కావాలి అంటే సో ఇలా ప్రోగ్రామ్ని అప్డేట్ చేయాలన్నమాట. అలా అప్డేట్ చేసినప్పుడు న్యూ సిగ్నేచర్ అనేది యాడ్ అవుతుంది. బట్ బైండర్ లాంగ్వేజ్ అనేది ఎందుకంటే మనం ప్రోగ్రామ్ని ఎటువంటి చేంజ్ చేయకూడదు, బట్ మనకేంటంటే సిగ్నేచర్ వైలేషన్ ఎర్రర్ రాకూడదు. అలా రాకుండా ఉండాలంటే మనం బైండర్ లాంగ్వేజ్ కాన్సెప్ట్ వాడతాం. బట్ రియల్ టైంలో మనం ఏంటంటే బైండర్ లాంగ్వేజే వాడతాం, బట్ ప్రోగ్రామ్ని కూడా అప్డేట్ చేస్తూ ఉంటాం. సో ఇదనమాట. ఇలా ప్రోగ్రామ్ని అప్డేట్ చేయడం వల్ల మనం ఏంటంటే సిగ్నేచర్ వైలేషన్ ఎర్రర్ని రెక్టిఫై చేయొచ్చు. సో ఇది, సో ఇంకా బైండర్ లాంగ్వేజ్ ఇది, సో ఇది సర్వీస్ ప్రోగ్రామ్ రిలేటెడ్ అంతా ఆల్మోస్ట్ కంప్లీట్ అయినట్టే. సర్వీస్ ప్రోగ్రామ్ అంటే ఏంటో చూసాం, సిగ్నేచర్ అంటే చూసాం, సిగ్నేచర్ వైలేషన్ ఎర్రర్ కూడా చూసాం, దాన్ని ఎలా రెక్టిఫై చేయాలో చూసాం, అండ్ ఒక ప్రోగ్రామ్ని ఎలా అప్డేట్ చేయాలో కూడా చూసాం, అంటే అప్డేట్ ప్రోగ్రామ్ కూడా చూసాం. సో ఇదనమాట. నెక్స్ట్ వీడియోలో ఏంటంటే బైండర్ డైరెక్టివ్ గురించి, యాక్టివేషన్ గ్రూప్స్, వీటి గురించి చూద్దాం. వీటి గురించి చూస్తే ఆల్మోస్ట్ ఇంకా సర్వీస్ ILE కాన్సెప్ట్స్ కంప్లీట్ అయిపోయినట్టు. ఓకేనా, థ్యాంక్ యూ.